సో ప్రజెంట్ మనమైతే హైదర్గూడ దగ్గర ఉన్నాం, ఎంఆర్ఎఫ్ దగ్గర, హైదర్గూడ ఎంఆర్ఎఫ్. వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. 2 టైర్స్ అయితే చేంజ్ చేస్తున్నాం ప్రజెంట్. దీనికి ఫ్రంట్ బ్యాక్ ట్యూబ్ ఉన్నాయి, ఎందుకంటే మనం రీసెంట్గా ఈ అలైస్ చేంజ్ చేసినాం కదా. మనకి ఇప్పుడు లదాఖ్కి కొంచెం అలవాటు పడతాయి, ముందే వేసి పెడితే గ్రిప్పింగ్ కానీ ఆ బ్యాలెన్సింగ్ కానీ మనకు తెలుస్తుంది. కరెక్ట్ 1 వీక్ ముందు వేద్దాం అనుకున్నా, బట్ అది కరెక్ట్ కాదేమో. సో టైర్స్ అయితే వేసేద్దాం, చూద్దాం ఇక ఎట్లుంటుంది. సో ప్రజెంట్ అయితే ఫ్రంట్ టైర్ తీసేసినాం, అండ్ ఆ తర్వాత బ్యాక్ టైర్ కూడా చూద్దాం ఎట్లా సెట్ అవుతుందో. అండ్ లోపల వేస్తారు కదా, ఈ అన్ని షోరూమ్స్లలోనైతే మనకి ఇబ్బంది కాకుండా, లైక్ హార్డ్ వర్క్ చేయకుండా ఇట్లా స్మార్ట్ వర్క్ చేయడానికి మిషన్స్ అయితే ఉంటాయి. సో మిషన్ ఆటోమేటిక్గా దానంతలో అదే తీసేస్తుంది, మీకు కనిపిస్తుంది కదా హాయిగా. సో దట్ మనిషికి అనేది ఎక్కువ ఇబ్బంది కాదన్నట్టు. ఈ సొల్యూషన్ ఏంటంటే అది అతుక్కోకుండా ఖరాబ్. ఇన్ని రోజులు మనకి ట్యూబ్ టైర్ ఉండే, సో ఆ వాల్ తేడా ఉంటుంది, ట్యూబ్ది ట్యూబ్లెస్ది. సో 2 వాల్స్ కూడా తీసుకున్నా. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 100 రూపీస్ ఈచ్ వన్, 200. కనిపిస్తుంది కదా, ఇది వాల్ పెట్టడానికి హోల్ అయితే చాలా చిన్నగా ఉంది, ఆ వాల్ పట్టట్లేదు. సో దాన్ని కొంచెం పెద్దగా చేస్తుండు, ఎందుకంటే మనకి ఇది మన రిమ్ కాదు, మనం చేపియలేము, మనకు తెలియదు. సో అలా లిక్విడ్ వేసేసి అదైతే సెట్ చేసిండు ఫైనల్లీ. ఆ లిక్విడ్ వస్తే కొంచెం ఎందుకో గట్టిగా ఉంటుంది, ఆల్మోస్ట్ గ్లూ లాగా ఉంది. అండ్ ఆ తర్వాత అంతే ఇక టైర్కి చుట్టూ మొత్తం మళ్ళీ గ్లూ పూసేసిండు, ఈజీగా అయిపోయింది. టక్కన పెట్టేసి మంచిగా రొటేట్ చేసేసి టైర్ అయితే ఎక్కిచ్చేసి అంతే ఇక టైర్ ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేసేసిండు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేమో దగ్గరకు వచ్చే ఉంది, సెకండ్దేమో ఏమంటారు రొటేట్ అయ్యేది ఉంది, థర్డ్దేమో టైర్కి ఎంత క్వాంటిటీ తీసుకోవాలో ఒక్కొక్క సైజ్ బట్టి అది ఉంది. సో ఫైనల్లీ అయితే ఫిట్ చేసేసిండు, ఎయిర్ కూడా ఫిల్ చేసేసిండు. అండ్ ఎయిర్ ఎక్కడి నుంచైనా లీక్ అవుతుందా అని మొత్తం చుట్టూ చెక్ చేసిండు, వాల్ కాడ. అండ్ 2 సైడ్స్ ఆఫ్ టైర్ కూడా చెక్ చేసిండు, ఆల్ గుడ్. సో బండి అయితే ఫిక్స్ చేసేస్తుండే ఇక అంతే. మన ఫ్రంట్ టైర్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది, ఇప్పుడు బ్యాక్ టైర్ జోలికి పోదాం. ఇక టైర్ అయితే ఫటాఫట్ ఇప్పేసిండు, ఇప్పేయంగానే ఇంకేం లేదు ఇక అది పెట్టేసి మొత్తం టైర్ మొత్తం రిమూవ్ చేసేసిండు, టైర్ పక్కన వేసేసిండు సేమ్ ఫస్ట్ దానిలాగానే. సేమ్ ప్రాసెస్, ఎందుకంటే మనది వెనకాలది కూడా ట్యూబే ఉండే ఇన్ని రోజులు. సేమ్ వాల్ పెట్టడానికి ట్రై చేసిండు, మళ్ళీ హోల్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఆ గ్లూ పెట్టేసి లోపలైతే గట్టిగా ఫిక్స్ చేసేసిండు. చుట్టూ మొత్తం అది సొల్యూషన్ పూసేసి మళ్ళీ టైర్స్ అయితే ఎక్కిచ్చేసిండు. అంతే ఇక ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ 2 రెడీ. బ్యాక్ టైర్కి కొంచెం ఎయిర్ ఫిల్ చేసి చెక్ చేసిండు, సేమ్ ఫస్ట్ దాన్ని చెక్ చేసినట్టే. అండ్ ఎయిర్ ఎక్కడి నుంచి అన్న పోతుందా, వాల్ చక్కగా ఉందా లేదా అని మొత్తం చెక్ చేసినాక మన బండికి అయితే ఎక్కిచ్చేసేసింది. మీరు చూస్తారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్ 2 కూడా నేను హెవీ గ్రిప్ వేయించిన, ఎందుకంటే మన ప్లానింగ్ తెలుసు కదా, లదాఖ్ 2026 టార్గెట్. ఈచ్ వన్ అరౌండ్ నాకు 1700 పడ్డది, 6 years వారంటీ ఇచ్చిండు. ఆ వాల్స్కి 100 మొత్తం 3600 అయింది బిల్. బండి మొత్తం చేయించినాక లుక్ మాత్రం ఇది, అండ్ అంతే, డన్ ఫర్ ద డే. సీరియస్గా మీకు ఎట్లుందో కానీ నాకు మాత్రం లోపల హ్యాపీనెస్ వస్తుంది. బండి కొంచెం ఏమైనా వేయించి మంచి అప్గ్రేషన్ చేస్తే అదొక ఫీలే వేరు. సీరియస్గా బండి ఇట్లా గాల్లో హాయి వెళ్ళిపోతుంది, లైట్గా కొంచెం వెయిట్ పడ్డది, బట్ నో వరీస్. టైర్స్ పాతగా మంచిగానే ఉండే, సో ఇంటికి తీసుకోదాం. టైర్లో తెచ్చి పెట్టేసిన, నా చేతులు చూడరి ఎట్లా అయింది, నా బట్టలు చూడరి, ఇంకో ఇక్కడ చూడరి, మెయిన్ ఈ పాట కనిపిస్తుంది బ్లాక్గా, ఇది మొత్తం టైర్ బండి మీద పెట్టినప్పుడు హ్యాండిల్కే తాకింది. అంటే ఈ దాని మీద వెయిట్ ఆపిన, సో దట్ నా బాడీ ప్రెషర్ పడలేదు. సో అంతే, లదాఖ్ పోవడానికి టైర్ అయితే మార్పిచ్చేసినాం. అండ్ నెక్స్ట్ చిన్నవి ఉన్నాయి, ఒక హ్యాండిల్ ఒకటి, మోస్ట్లీ బైక్ ఒకటి ఫుల్ సర్వీసింగ్ చేయాలి. ముఖం చూసి భయపడకపోయి ఎండలో తిరిగి అట్లా అయిపోయింది. అంతే, ఉంటాం, అలా చూద్దాం, బాయ్ బాయ్.